నమస్కారం. జై శ్రీమన్నారాయణ. కలుపు తీయాలా వద్దా? మన పెద్దలు ఏం చెప్పారో దాన్ని అలాగే తెలుసుకొని అధ్యయనం చేసి ముందు తరాలకు అందజేయాలి. ఒక ఆచార్యులు మనకు నేర్పిస్తున్నారు అంటే ఆయనకు తోచింది చెప్పరు. మన సంప్రదాయంలో పరంపరగా వచ్చిన విషయాన్ని చెప్తారు. ఏదో ఈ కాలం వాళ్లకు అనుకూలంగా చెప్పాలి అని మార్చి చెప్పరు. చెప్పవలసిన విషయాన్ని స్పష్టంగా నిజాయితీగా చెప్తారు. అలాగే నిజాయితీగా చెప్పాలి, విషయం మారకూడదు. యువకులకు నచ్చాలి, ఈ మనుషులకు నచ్చాలి అని విషయాన్ని కుదించడం, మార్చడం చేయకూడదు. సింప్లిఫై చేసి చెప్పొచ్చు, కానీ తప్పుగా చిత్రించకూడదు. మనం మారిస్తే ఏమవుతుంది అంటే దాని స్థాయి తగ్గుతుంది. సినిమాల్లో, టీవీల్లో ఎట్లా స్థాయి తగ్గిపోతుందో అట్లానే ఇది కూడా స్థాయి తగ్గుతుంది. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు కానీ, గాయకులు పాడే పాటలు కానీ, ఉపన్యాసకులు చెప్పే ఉపన్యాసాలు కానీ మూలాన్ని మార్చి తప్పుగా చూపించకూడదు. మనం ఇలా మార్చి తప్పుగా చెప్పకూడదు, పాడకూడదు, మాట్లాడకూడదు అని వాళ్ళకే తెలియాలి. ఒకవేళ అలా మారిస్తే ఏం జరుగుతుంది? వాళ్ళు చేసింది తప్పు అని చూసే వాళ్లకు తెలిసిపోతుంది. కానీ వాళ్ళతో అలా ఎవరు చెప్పలేరు. కొంచెం పేరు వస్తే చాలు, వీళ్ళు చెప్పింది తప్పు అని ఎవ్వరూ అనడానికి సాహసం చెయ్యరు. ఏం చెప్పినా వింటారు. అది కూడా సమాజంలో ఒక లోపమే. ఒక ఉదాహరణ చూద్దాం. ఒకరు పొలంలో పూల చెట్లు నాటారు, పూల తోట పెంచుతున్నారు. దాంతోపాటు కలుపు కూడా పెరుగుతుంది. ఆ కలుపుని తీసేస్తేనే పూల చెట్లు బాగా పెరుగుతాయి. కలుపు ఎందుకు తీయాలి? అవి కూడా చెట్లే కదా, పెరగనీరాదండి అంటామా? అలా అనం. ఎందుకంటే ఆ కలుపు మంచి చెట్లను పాడు చేస్తుంది. అలాగే మన ధర్మంలో ఉండే మంచి అర్థాలు, శాస్త్రం చెప్పిన ఉన్నతమైన విషయాలు అందరికీ అందించాలి. వాటికి వ్యతిరేకంగా ఎవరైనా చెప్తున్నారంటే అది కలుపు. ఆ కలుపును అప్పటికప్పుడే తొలగించాలి. ఏదో ఒకటి అదైనా చెప్తున్నారులేండి, ఏమీ చెప్పకుండా ఉండే కంటే ఈ కలియుగంలో ఎంతో కొంత చెప్తున్నారు, నయమే కదా అని వదిలివేయలేం. కవిత్వం రాయడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఏదో ఒకటి అదైనా మాట్లాడుతున్నారు కదా, ఏదో ఒకటి పాడుతున్నారు కదా, ఈ కలియుగంలో ఏమీ లేని దానికంటే ఏదో కొంత నయమే కదా అని వదిలివేయలేం. కవిత్వం రాయడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, దాని ప్రకారం రాయాలి. అంతేగాని ఏదో ఒకటి రాయని అంటే కుదరదు. అలా రాస్తే అదంతా కలుపు అవుతుంది. దాన్ని ప్రోత్సహించడం వలన అది మంచిని పాడు చేయడం జరుగుతుంది. శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు వంటి మన పూర్వాచార్యులను తీసుకుంటే వాళ్ళ కాలంలో ఎవరైనా తప్పు మాట్లాడితే ఇది తప్పు, అలా మాట్లాడకండి, ఈ పద్ధతి తప్పు అని ఖచ్చితంగా చెప్పారు, ఖండించారు. వాళ్ళు పోనీలే ఏదో మాట్లాడుతున్నారు అని ఉదాసీనంగా ఉండిపోతే ఇంకో రకంగా మారిపోయేది. అలా చేయకూడదు. ఎక్కడ ఏ విషయంలో ఎవరు తప్పుగా మాట్లాడినా దాన్ని వ్యతిరేకించాలి. అది బయటి వాళ్ళు చెప్తే అంగీకరించరు. కాబట్టి ఆయా సంప్రదాయాలలో పెద్దవాళ్ళు ఎవరుంటే వాళ్ళు పూనుకొని వాళ్ళకు తెలియజెప్పాలి. ఇంకోటి, ప్రాథమిక స్థాయిలోనే వాటిని సరిచేయాలి. పెరిగాక పీకడం చాలా కష్టం అవుతుంది. అందుకని ఏది లేని దానికంటే ఎంతో కొంత చేస్తున్నారు అని తప్పుడు భావాలను ప్రచారం కానియకూడదు. చేసేది సరిగ్గా ఉండాలి, చెప్పేది మంచి విషయమే ఉండాలి, పాడేది శృతి సుభంగంగా ఉండాలి, సమాజానికి ఉపకరించేదిగా ఉండాలి. సమాజానికి చెడుపుగా ఏమీ చెప్పకూడదు. ఒక విషయాన్ని మార్చి చెప్తే ఆచార్యులు చెప్పిన దానికి వ్యతిరేకంగా చెప్పిన అపచారం, దోషం వస్తుంది. అది ఆచార్య అపచారం అవుతుంది. కాబట్టి ఎక్కడైనా ఏమైనా దోషాలు జరిగితే అది వాళ్ళకు తెలియజెప్పి సరిచేయాలి. వాళ్ళు ఈ మాత్రమైనా చేస్తున్నారు పోనీలే అన్నారంటే మనమే కలుపును ప్రోత్సహించి పెంచుతున్నాం అని అర్థం. కలుపును అలాగే వదిలేస్తే ఆఖరికి పూల తోట మిగలదు, కలుపు తోట మాత్రమే ఉంటుంది. కలుపు తీసేస్తే తోట బాగా పెరుగుతుంది. మనం తోటను పెంచాలి, కలుపును కాదు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.
మీకు రోజు ఈ వీడియోలు 'శ్రీమణిహారం' అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాయి. మీరు రోజు విని మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయాలు మాకెంతో విలువైనవి. దాంతో పాటు 'శ్రీమణిహారం' యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలను లైక్ చేయాలని ఆశిస్తున్నాం. మీ ప్రోత్సాహమే ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించడానికి సహాయపడుతుంది. జై శ్రీమన్నారాయణ.